ఎర్రోల శ్రీనివాస్ని అరెస్ట్ చేసిన ప్రసాద్ మాట్లాడుతూ కేసులో కనీసం ఎఫ్ఐఆర్ అన్న పేరుందా కూడా తెలియదు. ఒకవేళ వీళ్ళు సర్చ్ వారెంట్ వీళ్ళు నోటీసులో కనీసం మబ్బుల 4 గంటలకు రావాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యం అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది అప్రజాస్వామ్యంగా మారిపోయింది. ప్రశ్నించే గొంతుకులను అరెస్ట్ చేస్తా ఉన్నారు, నిర్బంధిస్తా ఉన్నారు. తెలంగాణ వాదులను గమనించాలి. ఈ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా డెఫినెట్ గా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం. 14 సంవత్సరాలు ఉద్యమం చేసినాం. ఎస్సీ ఎస్టీ కమిషన్ చేసిన చట్టమంతా నాకేమో తెలుసు. ఇళ్లకొచ్చి డోర్లు బలకొట్టి ఫ్యామిలీని భయంకరాలకు గురి చేసి ఇలా అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది దుర్మార్గమైనటువంటి పాలన. ఇది ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి. ఇలా స్వేచ్ఛ లేదు. అరెస్ట్ చేస్తా ఉన్నారు అన్యాయంగా. ఇది ఇదే రైట్. తనను అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేస్తుంది ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 4 గంటలకే, ఉదయం 4 గంటలకే మా ఇంటికి రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది పోలీసులకంటూ ప్రశ్నిస్తున్నారు. ఎటువంటి అరెస్టు వారెంటు లేకుండా, ఎఫ్ఐఆర్లో ఏ సెక్షన్ల కింద తనపై కేసు నమోదు చేశారో చెప్పకుండా అన్యాయంగా అక్రమంగా తనను అరెస్టు చేస్తున్నారంటూ ఎర్రోల శ్రీనివాస్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 14 సంవత్సరాలు ఉద్యమం చేశానని, తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్పర్సన్గా కూడా చేశానని, సో అంత విశేష అనుభవం ఉంది, రాజకీయ అనుభవం ఉంది, తర్వాత సామాజిక అంశాల పట్ల అనుభవం ఉంది. సో అటువంటి దాన్ని ప్రశ్నిస్తే ఈ రకంగా వేధించడు, ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి నిర్బంధించడం ఏంటని ప్రజాస్వామ్య పాలన అని చెప్పడానికి ఇదేనా ప్రజాస్వామ్య పాలన, ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ లేదు, రాష్ట్ర ప్రజలకి, ప్రశ్నించే వాళ్ళకి, ప్రతిపక్ష నాయకులకి హక్కులు కూడా హరించి వేస్తోంది ఈ ప్రభుత్వం అంటూ అక్రమ అరెస్ట్ల పేరిట ఇలా కేసు ఎఫ్ఐఆర్ లో పేరుందో లేదో తెలియదు. ఇలా అన్యాయంగా అక్రమంగా కేసులలో బనాయించి టీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు. 4 గంటలకు 5 గంటలకు వచ్చి డోర్లు కొట్టి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చేసిన చట్టం అంటే ఏందో తెలుసు. నోటీసులు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం అని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టేటువంటి కేసులు. ఎన్ని కేసులు పెట్టినా, ఎంత నిర్బంధం
రైట్, సికింద్రాబాద్లోని వెస్ట్ మారేడుపల్లిలో బంజారాహిల్స్ పోలీసులు బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. తనను అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేసింది ప్రభుత్వం అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రోల శ్రీనివాస్ ఉదయం 4 గంటలకే ఇంటికి వచ్చి డోర్లు కొట్టి తమని తమ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టారు పోలీసులు అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఎర్రోల శ్రీనివాస్ని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు తరలించే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా అక్కడ మొత్తం పోలీసు వెహికల్కు అడ్డం నిలబడి నినాదాలు చేస్తున్నారు. ఇదేమి రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం అంటూ సీఎం డౌన్ అంటూ వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. పోలీసుల చర్యను ప్రతిఘటిస్తున్నారు. అయితే తనను అక్రమంగా అరెస్టు చేసినా తనను మాత్రం ప్రశ్నించే తత్వం మాననని, ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కేసీఆర్ నాయకత్వంలో పనిచేశానని, దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా చేశానని, తనకు చట్టం తెలుసని, కానీ ఎటువంటి నోటీసులు లేకుండా అసలు ఎఫ్ఐఆర్ అయిందో కాదో తెలియకుండా టీ న్యూస్తో మాట్లాడుతున్నారు. మనం కేసు పెట్టి అసలు ఎఫ్ఐఆర్ల పేరుందా లేదా తెలియదు. ఇలా అక్రమంగా అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యానికే విరుద్ధం. రైట్, బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ని అక్రమంగా బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు పోలీసులు. అయితే అరెస్ట్ చేసే క్రమంలో ఎర్రోల శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల వైఖరి పట్ల, ప్రభుత్వం అవలంబించినటువంటి దమన నీతి పట్ల ప్రశ్నిస్తే అన్యాయంగా కేసు పెట్టారు, అక్రమంగా కేసు పెట్టారు, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, అసలు ఎఫ్ఐఆర్లో తన పేరు ఉందా లేదా చెప్పకుండా, ఉంటే ఎటువంటి సెక్షన్లు నమోదయ్యాయి చెప్పకుండా అన్యాయంగా అక్రమంగా ఉదయం 4 గంటలకే వచ్చి డోర్లు కొట్టి తనను తన కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టి మరీ పోలీసులు అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ తీవ్రంగా ఈ అరెస్టును ప్రతిఘటిస్తున్నారు. ఎర్రోల శ్రీనివాస్ కాసేపటి కింద బలవంతంగా ఆయన్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఎర్రోల శ్రీనివాస్ అక్రమ అరెస్టు పట్ల బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అక్కడికి ఎర్రోల శ్రీనివాస్ మద్దతుదారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం అంతా కూడా ఉదయం నుంచి అక్కడికి చేరుకున్నారు ఎర్రోల శ్రీనివాస్కు మద్దతుగా. అయితే వాళ్ళు కూడా బీఆర్ఎస్ లీగల్ టీం కూడా అట్లీస్ట్ దాంట్లో ఏముంది, ఎఫ్ఐఆర్లో ఏముంది, ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, ఆ ఎఫ్ఐఆర్లో ఏ సెక్షన్లు పెట్టారు, నోటీసులు ఎందుకు ఇవ్వలేదు, ఇవన్నీ కూడా ఏమీ చెప్పకుండా బలవంతంగా లాక్కెళ్లారు పోలీసులు. అయితే ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు విధించినా కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ప్రశ్నిస్తూనే ఉంటామంటూ ఈ స్వేచ్ఛ లేని పాలనని, ఒక స్వేచ్ఛ కోల్పోయారు తెలంగాణ ప్రజానీకం, ప్రతిపక్ష నాయకులు, ప్రశ్నించే హక్కును కాలరాస్తోంది ప్రభుత్వం అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఎర్రోల శ్రీనివాస్.